ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారములు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండయైన యుద్ధకాండ యందలి 14వ సర్గ యందలి గల 22 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతను రామునకు ఇచ్చివేయుము అని విభీషణుడు రావణునకు ఉపదేశించుట అనే కథగా విందాం. రావణుని మాటలను కుంభకర్ణుని గర్జితములను విని విభీషణుడు రావణునితో హితము మంచి అర్థము కలది అయిన వాక్యాన్ని పలికాడు. రాజా, సీత అనే ఈ మహాసర్పాన్ని నీ మెడకు చుట్టబెట్టినవాడు ఎవడు? దీనికి వక్షస్థలమే పడగల విశాల ప్రదేశం, చింతయే విషం, చిరునవ్వే కోరలు, 5 వేళ్లు 5 తలలు. దీని శరీరం చాలా పెద్దది. కోరలు గోళ్లు ఆయుధములుగా ఉపయోగించే పర్వత శిఖర ప్రమాణవంతులైన వానరులు లంకను చుట్టుముట్టక ముందే సీతను రామునకు ఇచ్చివెయ్యి. వజ్ర సమానములైనవి, వాయువు వంటి వేగము కలవి అయిన రాముడు ప్రయోగించిన బాణములు రాక్షస వీరుల శిరస్సులను ఛేదించుటకు ముందే సీతను రామునకు ఇచ్చివేయి. రాజా, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, మహాపార్శ్వుడు, మహోదరుడు, నికుంభుడు, కుంభుడు, అతికాయుడు వీరిలో ఏ ఒక్కడూ కూడా యుద్ధంలో రాముని ఎదుట నిలువజాలడు. నిన్ను సూర్యుడు గాని మరుత్తుడు గాని రక్షిస్తున్ననో కూడా నీవు దేవేంద్రుని వద్దకు గాని యముని వద్దకు గాని వెళ్లి వారి రక్షణము కోరినను ఆకాశమును పాతాళమును ప్రవేశించినను నిన్ను రాముడు ప్రాణాలతో విడువడు. విభీషణుని మాటలు విని ప్రహస్తుడు, మాకు భయమనేదేమీ తెలియదు. మాకు దేవతల వలన గాని దానవుల వలన గాని ఎన్నడూ భయం లేదు. మాకు యుద్ధంలో గంధర్వుల నుండి గాని మహోరగుల నుండి గాని పక్షుల నుండి గాని ఉరగుల నుండి గాని భయం లేదు. అట్టి మాకు రాజకుమారుడైన రాముని నుండి యుద్ధంలో ఏనాడైనా భయం ఉంటుందా అన్నాడు. ధర్మార్థ కామముల విషయమునందు స్థిరమైన బుద్ధి గలవాడు, రాముని హితం కోరేవాడు అయిన విభీషణుడు ప్రహస్తుని హితము కాని మాటలు విని, ప్రహస్తుడా, రాముని విషయంలో మన రాజు మహోదరుడు నీవు కుంభకర్ణుడు చెప్పిన విధంగా చేయుట అధర్మశీలునికి స్వర్గమునకు వెళ్ళుట ఏ విధంగా శక్యం కాదో ఆ విధంగా శక్యం కాదు. కార్యములలో నేర్పుగా రాముని చంపుట అనేది నాకు గాని నీకు గాని రాక్షసులందరికీ గాని నావలేని వానికి సముద్రాన్ని దాటుట వలె ఏ విధంగా శక్యమవుతుంది? ఇక్ష్వాకు వంశంలో జన్మించిన రాజైన రాముడు ధర్మాన్నే అనుసరించేవాడు, కార్యములలో సమర్థుడు. అట్టి రాముని సమక్షమునందు దేవతలు కూడా ఏమీ చేయజాలక మూఢులై నిలబడతారు. గ్రద్ద రెక్కలు కట్టిన తీక్షణములైన ఎదిరింప శక్యం కాని రామబాణాలు నీ శరీరమును ఇంకా ఛేదించలేదు. అందుచేతనే నీవు ఈ విధంగా బడాయి చెబుతున్నావు. రాముడు విడిచిన వజ్రంతో సమానమైన వేగం గల వాడి అయిన ప్రాణాంతకములైన బాణములు నీ శరీరమును ఛేదించి ప్రవేశించలేదు. అందుచేతనే నీవిట్లు బడాయి చెబుతున్నావు. దేవేంద్రునితో సమానుడైన రాముని యుద్ధంలో ఎదిరించి నిలవడానికి రావణుడు గాని గొప్ప బలం గల త్రిశీషుడు గాని కుంభకర్ణుడి పుత్రుడైన నికుంభుడు గాని ఇంద్రజిత్తు గాని నీవు గాని సమర్థులు కారు. దేవాంతకుడు గాని నరాంతకుడు గాని మహాత్ముడు అతిరథుడు అయిన అతికాయుడు గాని పర్వతము వంటి సారంగల అకంపనుడు గాని యుద్ధంలో రాముని ఎదుట నిలువజాలరు. ఈ రాజు వ్యసనాలకి లోనైనవాడు, తీక్షణ స్వభావం కలవాడు. ఆలోచించకుండా మీరందరూ మిత్రులే అయినా అమిత్రుల వలె తలలూపుతున్నారు. ఇది రాక్షస వినాశనానికే దారితీస్తోంది. ఈ రాజును పెద్ద శరీరము గొప్ప బలము గల భయంకరమైన 1000 పడగలు గల గొప్ప బలం గల భయంకరమైన సర్పం బలవంతంగా పెనవేసుకుని ఉంది. అట్టి ఈ రాజును మీరు పైకి లేవదీసి విడిపించండి. రాజు వల్ల అన్ని కోరికలు పొందుతున్న స్నేహితులందరూ కలిసి భయంకరమైన బలంగల భూతముల చేత ఆవరింపబడిన వాణ్ణి రక్షించినట్లు రాజును జుట్టుపట్టి అయినా బలాత్కారపూర్వకంగా నిగ్రహించి రక్షించాలి. మన రాజును అత్యధికమైన జలము గల రాముడు అనే సముద్రం బలవంతంగా కప్పివేస్తోంది. ఇతడు రాముడనే పాతాళము ముఖంలో పడిపోతున్నాడు. అట్టి ఈతనిని మీరందరూ కలిసి దాటించాలి. ఈ పట్టణానికి ఇందు నివసించే రాక్షసులకు రాజుకు అతని మిత్రులకు హితమైన నాకు ఇష్టమైన ఈ వాక్యాన్ని చెబుతున్నాను. ఇతడు రామునకు సీతను ఇచ్చివేయుగాక. శత్రువుల బలమును తన బలమును తెలుసుకుని ఈ పక్షమునందున్న స్థితిని అభివృద్ధిని నష్టమును బుద్ధి చేత పరిశీలించి యుక్తమైన విధంగా ప్రభువునకు హితమైన విషయాన్ని ఉపదేశించేవాడే ఉత్తముడైన మంత్రి అని పలికాడు. సమాప్తం.
ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండయైన యుద్ధకాండయందలి 14వ సర్గయందలి గల 22 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతను రామునకు ఇచ్చివేయుము అని విభీషణుడు రావణునకు ఉపదేశించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండయైన యుద్ధకాండయందలి 15వ సర్గయందలి గల 14 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఇంద్రజిత్తు విభీషణుని అధిక్షేపించుట, విభీషణుడు అతనికి సమాధానం చెప్పుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.